విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయితే స్టీల్ ప్లాంట్లో ఈ విషాదాలు కొత్తేమీ కాదు. నిర్లక్ష్యమో నిర్లిప్తతో తెలియదు కానీ గత కొన్నేళ్లలో ఇలాంటి ప్రమాదాలు ఎన్నో పచ్చని కుటుంబాల్లో మంటలు రేపాయి, ఎందరినో రోడ్డున పడేశాయి. 2012 జూన్ 13 19 మంది సజీవ దహనం. 2023 ఫిబ్రవరి 11 లాడెల్ పగిలి 9 మందికి గాయాలు. 2026 మే 12 గ్యాస్ లీక్ తో 4 అస్వస్థత. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా విశాఖ నగరంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయనే చేదు నిజాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనం. ఎన్ని ప్రమాదాలు జరిగినా స్టీల్ ప్లాంట్ నిర్వాహకులు గుణపాఠం నేర్చుకోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం విశాఖ స్టీల్లో ఇలాంటి ప్రమాదమే జరిగింది. 2012లో ఇదే జూన్ నెలలో 13వ తారీఖున 19 మంది సజీవ దహనమయ్యారు. ఇది ఉక్కు పరిశ్రమ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంగా చెప్తుంటారు. ఆక్సిజన్ ప్రెషర్ టెస్టింగ్ చేస్తుండగా పేలుడు సంభవించి 19 మంది అగ్గికి ఆహుతయ్యారు. అందులో కార్మికులతో పాటు 5 జీఎం స్థాయి సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. నిర్దిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకుముందు మే 1వ తేదీన కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్ 3లో పేలుడు జరిగి 2 కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. 2011 ఏప్రిల్ 10వ తేదీన స్టీల్ మెల్టింగ్ షాప్ లో దాదాపు 140 టన్నుల లిక్విడ్ స్టీల్ ఉక్కు పడిపోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే తగినంత మ్యాన్ పవర్ లేకపోవడం, నాసిరకం సరుకును కంట్రోల్ చేయలేకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణమనే వాదన వినిపిస్తోంది. ప్రమాదాల కారణం సింపుల్ అండి. విశాఖపట్నంలో బయలుదేరిన బస్సు విజయవాడకి హైదరాబాద్కి పోవాలంటే బస్సులో కనీసం 4-5 స్టాఫ్ ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, ఒక క్లీనర్ ఉంటాడు, ఇంకో అసిస్టెంట్ ఉంటాడు. ఇంతమంది ఉంటే ఆ బస్సు సేఫ్గా విజయవాడకి కానీ హైదరాబాద్కి చేరుతుంది. ఇక్కడ అలా మనుషులు లేకుండా తక్కువ మంది మనుషులను పెట్టి ఉత్పత్తి చేయండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తాం. మ్యాన్ పవర్ ఎంత కావాలో 20 మంది మ్యాన్ పవర్ 20 మంది మ్యాన్ పవర్ పెట్టాలి. భద్రతలు ఏ విధంగా రాజీ పడకూడదు. ఉత్పత్తి మీద ఒత్తిడి పెట్టి నాసిరకం మెటీరియల్ రాకుండా చూసుకోవాలి. 2023 ఫిబ్రవరి 11వ తేదీన విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదమే జరిగింది. SMS 3లో ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న లాడెల్ ఒక్కసారిగా పగిలిపోవడంతో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు గానీ ప్లాంట్ నిర్లక్ష్యం మాత్రం బయటపడింది. SMS 2 విభాగంలోని కన్వర్టర్ ఈ దగ్గర ద్రవ ఉక్కు వ్యర్థాలు తీసుకువెళ్లే పార్ట్ దగ్గర ఒకటి ట్రాక్ పై నిలిచిపోయినట్టుగా విచారణలో తేలింది. స్లాగ్ చార్ట్ జామ్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. 2025 జూన్ 17వ తేదీన కోకోవెన్ బ్యాటరీ 3 CDCP3లో విద్యుత్ పనులు చేస్తున్న కార్మికుడు 50 మీటర్ల ఎత్తు నుంచి పడి ప్రాణాలు వదిలాడు. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నది కార్మిక నేతల ఆరోపణ. మ్యాన్ పవర్ ని తగ్గించడం మీదున్న దృష్టి కార్మికులను కాపాడుకోవడంపై లేదంటున్నారు. ఈ రోజు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం నుంచి కూడా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ప్రమాదకరమైన గ్యాసులు ఉన్నాయి. మెయింటెనెన్స్ చేయకపోతే ఈ స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరుగుతుంది. ఉద్యోగులు భద్రత కూడా లోపించిందని చెప్పి మేము ఎంత మొత్తుకున్నా యాజమాన్యం మా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చారు. మమ్మల్ని మ్యాన్ పవర్ తగ్గించేయమన్నారని చెప్పి 30,000 మంది ఉన్న ఉద్యోగుల్ని 15,000 మందికి తీసుకొచ్చారు. టోటల్గా 16,000 మందికి. ఈ కారణంగానే ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రమాదం అనేది చాలా దురదృష్టకరము. వరుస ప్రమాదాలు జరిగిన నిర్లక్ష్యం నిర్లిప్తత వీడలేదో తెలియదు గానీ 2026 మే 12వ తేదీన మరో ప్రమాదం జరిగింది. అంటే నెల క్రితమే ఇది జరిగింది. థర్మల్ పవర్ ప్లాంట్ లో కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయి 4 కార్మికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. విషవాయువు పీల్చి స్పృహ కోల్పోయారు. తోటి కార్మికులు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే తాము ప్లాంట్ ను గట్టెక్కించేందుకు ఏం చెయ్యాలో చేయగలం తప్ప ప్లాంట్ నిర్వహణ అన్నది పూర్తిగా యాజమాన్యం కార్మికులే చూసుకోవాల్సి ఉంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాంట్ కష్టంలో ఉందంటే దానికి ఆర్థిక సాయం ఇప్పించడం అని, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి లాస్ట్ టైం పవర్ లేదంటే సుమారు 2,600 కోట్లు ఇప్పించడం కానీ, లేకపోతే ఆర్థిక సాయం ఇప్పించినంత వరకే మా రోల్ ఉంటుందండి. అయితే ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సినటువంటి రోలు అటు మేనేజ్మెంట్ మీద కార్మిక వర్గాల మీద ఉంటాయి. ఇది చూసుకోవాల్సినటువంటి ఉంది. ఆ సమన్వయ లోపం ఉందా లేదో అనేది ఇప్పుడు చూసుకొని భవిష్యత్తులో ఈ కలిసికట్టుగా చేసుకుని ముందుకెళ్ళేటట్టుగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. అటువైపు మేము ఆలోచించేస్తాం. ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటిపై రివ్యూలు జరుగుతున్నాయి.
విచారణలు జరిగి రిపోర్ట్లు వస్తున్నాయి. అయితే ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడం దిశగా అడుగులు మాత్రం పట్టం లేదన్నది ప్రస్తుత ఇన్సిడెంట్ తర్వాత వినిపిస్తున్న మాట. కార్మిక నేతలు చెప్తున్నట్టుగా సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, మాన్యువల్ గా చేయాల్సిన పనులు సైతం మెషినరీలతో చేయించడం ప్రమాదాలకు ఇవే కారణమా అనే డిస్కషన్స్ తెర మీదకు వచ్చింది. ఇప్పటికైనా ఇలాంటి ఘోరాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.